మన ప్రభువును రక్షకుని యెహోషువ పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. దైవత్వం గూర్చిన కొత్త సిరీస్ మనం ప్రారంభించాం. ఇదివరకే మనం 2 వీడియోలు చేయడం జరిగింది. మొదటి వీడియో 4 గంటల సమయం వెచ్చించి మనిషి కుమారుడు ఎవరు, యేసుక్రీస్తు వారు ఎవరు ఇంతకీ అని మనం చూసే ప్రయత్నం చేసాం. 4 గంటల సమయంలో స్పష్టంగా ఆయన దేవునికి కన్న కుమారుడని మనం చూసాము. త్రిత్వం అనేది వాక్య విరుద్ధమైన బోధ అని మనం చూసాం. ప్రియులారా, చివరిలో మనం చూసాము అబద్ధ క్రీస్తులు ఎవరో మనం చూసాం. తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే అబద్ధ క్రీస్తు అని చూసాం. ప్రియులారా, అది స్పష్టంగా మనం త్రిత్వం అనేది కాన్సెప్ట్ బైబిల్లో లేదు. మనం ఇంకా పరిశుద్ధాత్మని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మనం చర్చ చేసినప్పుడు త్రిత్వాన్ని గురించిన మరింత స్పష్టత వస్తుంది. ఈ త్రిత్వం ఎందుకు వాక్య విరుద్ధమైనదో, పరిశుద్ధాత్ముడు మూడో వ్యక్తి అని చెబుతూ ఏం దుర్బోధ చేస్తారో మరి ఇదంతా మనం స్పష్టంగా చూడబోతున్నాం. ఎవరైనా చూడకపోతే దయచేసి ఫస్ట్ పార్ట్ చూడండి. ఆ తర్వాత రెండో పార్ట్ మనం మనిషి కుమారుడు దేవుడు ఇదివరకు ప్రవక్తలతో అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు. అంత్య దినాల్లో మరి తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడాడని హెబ్రీ కర్త చెప్పినట్టుగా ఆయన దానికి అర్థం ఏంటో, ఆ వాక్యానికి అర్థం ఏంటో మనం చూసాము. ప్రవక్త తన కుమారుని ద్వారా మాట్లాడితే మానవుడిగా వచ్చినప్పుడు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడాడు దేవుడు. అయితే ఇదివరకు పూర్వం 4000 సంవత్సరాలు ఆదాము నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు 4000 సంవత్సరాలు మరి ఆయన ప్రత్యక్షం కాలేదా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చూసాం. ప్రియులారా, మనం రెండో పార్ట్లో చూసాం. యెహోవా హస్తం అని చూసాము, యెహోవా బాహు అని చూసాం. రెండో వీడియో చూసాం చాలా వివరంగా. ఆ వీడియో కూడా చూసాము. పాత నిబంధన కాలంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలాగ ప్రత్యక్షపరచుకున్నాడో మనం చూసాం. ఈరోజు యెహోవా దూత ఎవరో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యెహోవా దూతని మనం చూడొచ్చు. ప్రియులారా, లేఖనాలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. కాబట్టి యెహోవా దూత అనే సందర్భం బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల ఉంటాయి. యెహోవా దూత అంటే చాలామంది మిఖాయేలో, గాబ్రియేలో అనే ప్రస్తావన అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, నిజంగా సృష్టించబడిన దేవదూతల ప్రస్తావన ఉంటే వారి పేర్లు మెన్షన్ చేయబడింది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కాంటెక్స్ట్ వల్లగా సందర్భ సహితంగా మనం చూడగలిగితే ఆ దూత ప్రత్యేకమైన వాడని మనం చూడొచ్చు. ప్రియులారా, ఈరోజు ఆయన దైవత్వం దేవుడని చూసాం. ప్రియులారా, దేవుని కుమారుడు, ఆయన స్వయాన దేవునిలోంచి వచ్చిన వాడు కాబట్టి దేవుడే. ప్రియులారా, ఇదివరకు అనేకమైన ఉదాహరణలతో మొదటి వీడియోలో చూసాము. ఎవరైతే దేవుడు కాదంటారో వారు తండ్రిని కుమారుని ఒప్పుకోవట్లేదు. వాడు ఎందుకంటే జనతైక కుమారుడని నమ్మట్లేదు వారు. ఎందుకంటే దైవత్వాన్ని ధృవీకరిస్తున్నాడంటే దేవుని పేరుకి తండ్రి దేవుడు అని చెప్తున్నా కూడా వారు దేవుని తండ్రి యొక్క దైవత్వాన్ని కూడా వారు ధృవీకరిస్తున్నారు. ప్రియులారా, కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. 2 ముందో గొయ్య వెనకో గొయ్య. మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అది యాంటీ క్రైస్ట్ ఎవరో చూసాము. తండ్రిని కుమారుని ఒప్పుకోరు. ఎందుకంటే త్రిత్వవాదుల ప్రకారం తండ్రి కుమారుడు కాదు, ఈయన నిజంగా కుమారుడు. హీస్ ప్రే చేస్తున్నాడు అనమాట. అంటే ప్రేరోలు ఒక నటిస్తున్నాడు, అంతే, ఒక పాత్ర పోషిస్తున్నాడు. నిజంగా తండ్రి కాదు, ఇది కుమారుడు కాదు, ముగ్గురు సమాన వ్యక్తులు. కాబట్టి అది ఒక దుర్బోధ. ప్రియులరా, మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఇంకా ముందు రాబోయే రోజులు వారు ప్రశ్నలు వేస్తారు కదా, మరి తత్వాన్ని గురించి అనేకమైన సందర్భాలు చూపిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడి గురించి మనం ఇంకా టాపిక్ రాలేదు. మనం సిరీస్ చాలా వివరంగా చూడబోతున్నాం. ప్రియులారా, ఈరోజు యెహోవా దూత ఎవరో చూసాం. మలాక్ యెహూ అంటారు. మలాక్ అనే పదం హెబ్రూలో వాడబడుతుంది. మలాక్ యెహూ అనే సందర్భాలు మనం చూద్దాం. ప్రియులారా, కాబట్టి త్వరగా మనం ముందుకెళ్దాం. ఈరోజు థర్డ్ పార్ట్ సిరీస్ చూద్దాం. ప్రియులారా, చూడండి, ఇక్కడ కనపడుతుంది యెహోషువ ది డివినిటీ ఆఫ్ ద మెషియాక్ అని చూసాము. ప్రియులారా, డివినిటీ అంటే దైవత్వం. క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఈరోజు చూద్దాం. యెహోషువ అని ఒరిజినల్ హిబ్రూ నేము. నేను అప్పుడప్పుడు చేస్తాను. ఎందుకంటానంటే మన చదువర్లకి ఇంకా మనకి క్లారిటీ రావడం కోసం, ఇంకా వారికి దాని గురించి అవగాహన లేదు కాబట్టి నేను ఆ పదాలు వాడుతున్నాను. దీని గురించి కూడా ఒక సిరీస్ మనం చేయబోతున్నాం. ప్రియులారా, నెక్స్ట్ ఈ దైవత్వం గురించిన అయిపోయిన తర్వాత మనం చాలా ఉన్నాయి మన ముందు. ప్రియులారా, వాటన్నిటి ముందు పెడదాము. ఆత్మల ప్రపంచం, స్పిరిట్ వరల్డ్ అని మనం ఇదివరకే రెండవ రాకడ గురించి చూసాము. ఆ రెండవ రాకడ సిరీస్ మొత్తం చాలా రోజు ఎపిసోడ్స్ చేసాం. కాబట్టి సుదీర్ఘమైన వీడియోస్ దేవుడు మనకు అందించబోతున్నాడు. కాబట్టి దేవుడు మన ద్వారా అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, స్పిరిట్ వరల్డ్, ఆ తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్, ప్రపంచ ఏక వ్యవస్థ అని అదొక సిరీస్, మనం సెపరేట్ సిరీస్ అది కూడా చేయబోతున్నాం. తర్వాత దైవత్వాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ప్రియులారా, ఆ తర్వాత ద సీక్రెట్ నేమ్స్ ఆఫ్ యెహోవా, సీక్రెట్ నేమ్స్ ఫాదర్కి కుమారుని పేరేమి, కుమారుని పేరేమి, తండ్రి పేరేంటో మనం చూడబోతున్నాం. అది కూడా పెద్ద సిరీస్గా చేయబోతున్నాం.
ఆయన ఒరిజినల్ నేమ్ అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు యెహోషువ అంటే యెహోవా రక్షకుడు అని అర్థం ప్రియులారా. ఈ పేరు ఇది ఒరిజినల్ నేమ్ మన ప్రభు క్రీస్తు పెట్టిన తర్వాత తర్జుమాదారులు రకరకాల ఎందుకు అలా మన బైబిల్లో ఈ జేసస్ అని యెహోషువ అని ఎందుకు వచ్చిన రకరకాల పేర్లు యేసు అని అది తర్వాత చూద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు మన టాపిక్ మాత్రం డైవర్ట్ అవ్వద్దు ప్రియులారా. దైవత్వం గురించి చూస్తున్నాము, 2 పార్ట్లు చేసాం ఇదివరకే. ఇప్పుడు యెహోవా దూతగా ప్రత్యక్షమైన వాడు ఎవరో మనం చూద్దాం. మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు అనేక విధాలుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం ఒక్కొక్కటి చూద్దాం. అల్టిమేట్ రివల్యూషన్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. యోహాను 5:46-47 అతను నన్ను గురించి వ్రాసింది కనుక మీరు మోషే మాట నమ్మినట్టయితే నమ్ముదురు, మీరు అతను లేఖనము నమ్మలేడు, ఎలా నా మాటలు ఎలా నమ్ముదురని చెప్తున్నాడు. మోషే ఆయన గురించి రాశాడు. మోషే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాశాడు. కీర్తన 47, హెబ్రీ పత్రిక 10:7 అప్పుడు పుస్తకమును చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి చూసాను. పుస్తకం చుట్టలు అంటే స్క్రోల్స్లు గట్ట ఆయన గురించి సాక్ష్యం కనబడుతుంది. మనం ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధనలో లేడు అని క్రీస్తు సంఘం వాళ్ళు నోరెత్తుకుని చెప్తూ ఉంటారు. యెహోవా దూతగా, అందుకని మనం చూసాం యెహోవా దూతగా ఆయన పాత నిబంధన కార్యాలు అనేకమైన కార్యాలు చేశాడు. మన కుమారుడు ఆయన ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా అనేకమైన కార్యాలు చేశాడు, ఇజ్రాయేల్కి చేశాడు. ఆయన పాత్ర మనం చూస్తున్న పాత్ర నిబంధనలో ఈరోజు కూడా యెహోవా దూతగా ఆయన పాత్ర మనం చూస్తాం. యెషయా 8:20 ధర్మశాస్త్రం ప్రమాణ వాక్యం విచారించడం, ఈ వాక్యం ప్రకారం వారు బోధించని వారు కరుణోదయం కలిగింది. కాబట్టి మనం కొత్త నిబంధన లేఖనాలు మాత్రం చూస్తూ కొంతమంది క్రీస్తు సహోదరులు, క్రీస్తు చర్చ్ ఆఫ్ క్రైస్తు వారు అంచెదినాల్లో దేవుని కుమారుడు మాట్లాడిన ముందు ఆయన ప్రత్యక్షం లేదు, ఆయన మాట్లాడలేదు అంటారు. దానికి ఆల్రెడీ మనం వివరణ ఇచ్చాం ప్రియులారా. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఒక పెరాబుల్ కూడా చెప్పారు ఆ విషయంలో. కాబట్టి దేవుడు తను తాను అనేక విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రియులారా. ఎలాగ ప్రత్యక్షపరుచుకున్నాడో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. యెహోవా దూత ఎవరో మనం చూసే ముందు, లేఖన సారాంశం మనం చూసే ముందు ప్రియులారా, ఆయన ఎలా ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు సృష్టి ఆరంభం ఉన్నట్టు అనేక విధాలుగా తాను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. మరియు అనేక సాక్ష్యాలు మనకి టెస్టిమోనీస్ మనకు ఉన్నాయి ప్రియులారా. ఉదాహరణకి దేవుడు మొట్టమొదట మనం ఆలోచన చేస్తే సృష్టి ద్వారా, తను చేసిన సృష్టి ద్వారా తన గూర్చిన ఉనికి, తన గూర్చిన సాక్ష్యాన్ని మనకి దేవుడు రుచి చూపిస్తున్నాడు. మనకి ఒక ఎవిడెన్స్, విట్నెస్ ఉంది ఆయన గురించి. మనం కీర్తనలు 1:7 మనం చూడొచ్చు ప్రియులారా. ఆ సందర్భం మనకు తెలుసు, ఆల్రెడీ ఇదివరకు డీటెయిల్డ్గా చూసాము. సృష్టి ద్వారా మనం దేవుని ఉనికిని గురించిన సాక్ష్యం తను ప్రత్యక్షపరచుకున్నాడు. అదేవిధంగా దేవుడు మనుషులకి రోమపత్రిక 2:14-15-16 ప్రకారం దేవుడు ప్రతి మానవుడికి ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షిని బట్టి మనం దేవుడిని గూర్చిన ఒక ఉనికి సాక్ష్యం తను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు ఉన్నాడని ఈ కాన్షియస్నెస్ పెట్టాడు దేవుడు. ఇది ఒక సాక్ష్యం ప్రియుల తాను బయలుపరుచుకున్నాడు ఈ విధంగా. తర్వాత మనం ఇంకా ముందుకెళ్తే దేవుడు తాను సృష్టించిన దేవదూతల ద్వారా సమాచారం ప్రవక్తలు అందించిన ద్వారా కూడా ఆయన మనకి సాక్ష్యం విడిచిపెట్టాడు. దానియేలు 8వ అధ్యాయం మనం చదివితే ఉదాహరణకి గాబ్రియేలు దూత వచ్చి దానియేలుతో దేవుడి మాటలు తీసుకుని వచ్చే సందర్భం మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుడు తన సృష్టించిన సృష్టి ద్వారా దేవదూతల ద్వారా కూడా ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇవన్నీ ఒక రకమైన రెవల్యూషన్స్ అన్నమాట. దేవుడి యొక్క ప్రత్యక్షతలు దేవుడు ఇండైరెక్ట్గా చేసుకున్న సందర్భాలు మనం చూడొచ్చు. కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇవన్నీ డైరెక్ట్ రెవల్యూషన్స్ కాదు ప్రియులారా. ఈ ప్రత్యక్ష అంటే తన సృష్టి ద్వారా ఈ విధంగా తాను కళల ద్వారా కూడా దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రియులారా, మరి ఇంకా మనం చూడగలిగితే దేవుడు తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే ఉదాహరణకి రాజుచున్న పొయ్యలో దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దాని గురించి ఉనికిని గురించి సాక్ష్యం మనకు విడిచిపెట్టాడు. దీస్ ఆర్ మేనిఫెస్టేషన్స్ అంటారు, ప్రత్యక్షతలు ప్రియులరా. దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి అబ్రహాంకి మనకి సందర్భం బర్నింగ్ టార్చ్ అని కనపడుతుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. తర్వాత మండుచున్న పొదల్లో దేవుడు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మనం చూస్తాం ప్రియులరా. తర్వాత ఇంకా ముందుకెళ్తే అగ్నిస్తంభంలోను మేఘస్తంభంలోను ఆయన ప్రత్యక్ష అసాధారణ రీతిలో కూడా ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే నిబంధన మందసం మీద కెరూబులు మధ్యలో ఆయన షెకేనే గ్లోరీగా ప్రత్యక్ష గుడారం మహామహిమ తేజస్సుతో ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇవన్నీ ఒక ప్రత్యక్షత, దేవుడి ప్రత్యక్షతలు. అయితే ఇది అసాధారణ ప్రత్యక్షతలు మనం చూస్తే
ఇంకా అంతకన్నా చూస్తే ఇప్పుడు మనం చూసిన వాటి అన్నిటికంటే దేవుడు ప్రత్యక్షంగా బయలుపరుచుకున్న సందర్భాలు పరిశుద్ధ హిబ్రూ లేఖనాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైన ఇప్పుడు ధ్యానించాం ప్రియులారా. దేవుని వాక్యము మనం కొంచెం బేసిక్స్ మన జ్ఞాపకం, అందరికీ తెలిసిన విషయాలే మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట యెహోవాను తండ్రి అయిన దేవుడిని ఎవరైనా చూసారా? చూడండి ఇక్కడ దేవుని వాక్యం నిర్గమాకాండం 33:20లో, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏమనుడు నన్ను బతకలేడు. యోహాను 1:8లో ఎవడునూ ఎన్నడూ దేవుడు చూడలేదంటే దేవుడు అంటే ఇక్కడ తండ్రిని గురించి చెప్తున్న సందర్భాలు. తండ్రిని అదృశ్యుడైన దేవుడిని ఎవరు చూడలేదనేది వాస్తవం ప్రియులరా. ఇది జనరల్ విషయాలు ప్రియుల. మన ముందు ఈ లేఖన ఆధారం బట్టి తను ఎలా బయలుపరుచుకున్నాడు యెహోదూత ఎవరో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సమీపపురాని తేజస్సులో ఆయన మాత్రమే, అంటే తండ్రి మాత్రమే వహించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. అంటే పాత నిబంధన కాలంలో ఎవడు తండ్రిని చూడలేదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్షపరచుకున్న సందర్భాలు చాలా కనపడతాయి. మరి ఎవరు ఆయన చూశారు? దేవుడు అని చెప్పుకొని పరిచయం చేసుకుని ఎవరు చూశారు? తండ్రి అయిన దేవుని అయితే ఎవరు చూడలేదు. ఈ లేఖనాలు బట్టి మనం చూస్తే ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ఒకటే సృష్టికర్త, నేనే నా చేతి ద్వారా చేశానని ఆ హస్తం ఎవరో చూసాము గత వీడియోలో ప్రియులరా. ఇదంతా దేవుడు తన జ్ఞానం చేత సమస్త సృష్టి చేశాడు. ఆ జ్ఞానం ఎవరో మనం చూసాం ప్రియులరా. తర్వాత దేవుడు బాహు చేత చాచిన చేత చేశాడు, నేను ఒక్కడనే సృష్టికర్త అని దేవుడు చెప్తున్నాడు. అయితే దాని తర్వాత వచనాలు ఇక్కడ చూడండి, ముందు వచనాల్లో నేనే చేశాను సమస్తాన్ని, అయ్యా లోన్ స్ట్రెచ్డ్ అవుట్, అంటే ముగ్గురు వ్యక్తులు కాదు ఇక్కడ అంటూ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. అయితే తర్వాత వచనాల్లో మనం ఎన్ని వచనాలు వాక్య సారాంశం సత్యం. ఈ ఒక్క వచనం యెషయాలో నేనే చేశాను అంటూ క్లారిఫికేషన్ ఉంది. ఆయన ఒక్క క్రియేటర్ అని చెప్తుంటూ ఆయన తర్వాత వచనాల్లో ఆయన హస్తం ద్వారా చేసినట్టు ఉంది. ఆఫ్ కోర్స్ యూ కెనాట్ సెపరేట్ ఏ హ్యాండ్ ఫ్రమ్ ఏ పర్సన్, రైట్? వ్యక్తి నుంచి చెయ్యిని వేరు చేయలేం కదా. సో దెర్ ఈజ్ నో సెకండ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ, థర్డ్ పర్సన్ ఆఫ్ ట్రినిటీ. యెహోవా మేడ్ ఆల్ థింగ్స్ త్రూ హిస్ ఓన్లీ బ్రాట్ ఫోర్త్ సన్ ఈజ్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. కాబట్టి మూడో త్రిత్వ ప్రకారం లేరు. మీకు స్పష్టంగా ఈ లేఖనాలు దేవుడు ఎన్నడూ చూడలేదని చూస్తున్నాం. ఇదివరకు మనం ఆర్మ్ ఆఫ్ యెహోవా అని చూస్తాం, ఎవరో అది చూసాం, యేసుక్రీస్తు వారిని చూస్తాం ప్రియులారా. ఈరోజైతే మలాక్ యెహోవా అంటారు. మలాక్ అని పదం ఇది చూద్దాం. ఆ మలాక్ ఎవరో స్పష్టంగా ఇప్పుడే ముందే మనం చూడొచ్చు ప్రియులారా. మలాక్ యెహోవాగా తను ప్రత్యక్షపరుచుకున్నది పాత నిబంధన కాలంలో. ఈరోజు మనం చేస్తుంది క్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం ప్రియులారా. ఆయన ఎవరో కాదు, యెహోషువ అంటే యేసుక్రీస్తు వారినే మనం ఈరోజు చూడబోతున్నాం. చూడండి, ఇప్పుడు మీకు కొంచెం వాక్యాలు మనం ధ్యానం చేసే ముందు కొంచెం క్లారిటీ ఇవ్వాలి ప్రియులారా. అంటే దూత అని తెలుగు తర్జుమాలో, ఇంగ్లీష్లో ఏంజిల్ అని తర్జుమా చేశారు. దీని ద్వారా యెహోదూత ప్రత్యక్షమైన ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ ఎపియర్డ్ అని మాట కనపడుతుంది. యెహోదూత ప్రత్యక్షమైన ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అని కనపడినప్పుడు సాధారణంగా క్రీస్తు సంఘం కొంతమంది వీరు ఏమనుకుంటారంటే ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుడు నెగ్గించి వర్తమానం తీసుకొచ్చిన దేవదూత, సాధారణ దేవదూతలు మాత్రమే, యేసు కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. యూదులు, యేసుని అంగీకరించిన యూదులు కూడా ఉంటారు. జుడాయిజం సంబంధించిన వారు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంజిల్ అనే పదము, దూత అనే పదము, ఏంజిల్ అనే తర్జుమా సరైన తర్జుమా కాదు. ఎందుకంటే మనం చూడండి, ఇక్కడ ఏంజిల్ తెలుగులో దేవదూత అని కనపడిన ప్రతిసారి మన మధ్యలో పరలోకంలో ఉండే రెక్కలు కలిగిన సృష్టించబడిన వారే గుర్తుకు వస్తారు సాధారణ కదా. యెహోదూత ప్రత్యక్షం ఏంటంటే ఓహో దూత అంటే ఈ రెక్కలు ఉంటాయి, అది మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం. అయితే ఆదిమ హిబ్రూ భాషలో వాడబడిన పదం ఏదైతే దూత అనే పదం తర్జుమా చేశారో, ఇంగ్లీష్లో ఏంజిల్ చేశారో, ఒరిజినల్ హిబ్రూలోకి మనం చూడగలిగితే మలాక్ అని వాడారు. మలాక్ అంటే దేవదూత కాదు. మలాక్ అనే పదానికి అర్థం ఒక సృష్టించబడిన రెక్కలు కట్టుకున్న దేవదూతలు మాత్రమే కాదు. అక్కడ మనం అనగా దానికి ఒరిజినల్ మీనింగ్ వర్తమానికులు, వార్తను తీసుకొచ్చేవారు. అది అఫ్కోర్స్ ఏంజిల్స్ అయ్యి ఉండొచ్చు చూడండి అనే అర్థం అది దేవదూతలైన మానవులైన, ఉదాహరణకు ప్రవక్తలు కూడా వర్తమానికులే, వారు కూడా ఏంజిల్సే. కాబట్టి ఏంజిల్ అనే ప్రతిసారి తర్జుమా కరెక్ట్ కాదు, సందర్భ సహితంగా రాయాలి. మానవులు, ప్రవక్తలు దేవుడు వర్తమానికులుగా ఇజ్రాయెల్ దేశానికి పంపించేవాడు. మరి వారు కూడా మలాక్ అనే పదం వాడబడింది. ఉదాహరణకి చూడండి, మనం చూద్దాం. కాబట్టి మలాక్ అనే వాడిన ప్రతిసారి రెక్కలు కట్టుకు సృష్టించబడే దేవదూతలు అయిన అవసరం లేదు ప్రియులారా. ఈ విషయాన్ని మనం సూటిగా మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి అర్థమానికుడు ఎవరో తెలియాలంటే సందర్భం తెలిస్తే, సందర్భాన్ని కాంటెక్స్చువల్ బట్టి సృష్టించబడిన దేవదూతల, లేకపోతే మానవుడిగా పంపించబడిన ప్రవక్తల, లేకపోతే సాక్షాత్తు దేవుని కుమారుడా అనే క్లారిటీ మనకి
వస్తుంది క్లియర్గా చూడండి. ద హెబ్రూ వర్డ్ టర్మ్ మలాక్ ఈజ్ యూజ్డ్ 214 టైమ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. సుమారు 214 సార్లు మలాక్ అనే పదం పాత నిబంధనలో వాడబడింది. నియర్లీ 50% ఆఫ్ దోస్ అకరెన్సెస్ క్లియర్లీ హ్యావ్ రెఫరెన్సెస్ ఇన్ దేర్ కాంటెక్స్ట్ టు హ్యూమన్ మెసెంజర్స్ హూ బోర్ ద మెసేజ్ ఆఫ్ ఆర్డినరీ మెన్ సచ్ as జాకబ్ అండ్ ఆఫ్ కింగ్స్ అండ్ మిలిటరీ లీడర్స్. ఉదాహరణకి ఈ 214 సార్లు ఈ పదజాలం వాడబడినప్పుడు 50% కంటే మించి సాధారణ వ్యక్తులు, మానవుల కోసం చెప్పబడిన సందర్భాలే మనం చూడవచ్చు. ఉదాహరణకి యాకోబు 32:3, తర్వాత 1 సమూయేలు 19 చెప్తారు. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఈవెన్ గాడ్ ప్రాఫిట్స్ ఆర్ టర్మ్డ్ హిస్ మెసెంజర్స్. సాధారణ దేవుని ప్రాప్తులు కూడా మలాక్ అనే పదం వాడబడింది. చూడండి రెఫరెన్స్లు ఇచ్చాను. 2వ దినవృత్తాంతం 36, ఇర్మియా 25 అధ్యాయము, తర్వాత ఇర్మియా 26 అధ్యాయము, హగ్గై 1:13, మలాకి 3:1. ద పోస్ట్ క్యాప్టివిటీ ప్రీస్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గాడ్ మెసెంజర్స్. ఉదాహరణకి మలాకి అంటాం. మలాకి అనే ప్రవక్త పేరు ఏంటంటే మలాక్ అంటే చూడండి అక్కడే ఉంది, మెసెంజర్ ఈజ్ ఆయన వర్తమానికుడు. మలాకి అనే పదానికి దేవుని వర్తమానికుడు అని అర్థం. మరి ఆయన కూడా రెక్కలు కట్టుకున్న దేవదూతని అనొచ్చా? చూసారా, కాంటెక్స్ట్ వాళ్ళ సందర్భ సహితంగా ప్రియులరా మన వాక్యాన్ని చదవాలి. మలాఖీ అనే పదం కూడా దేవుని వర్తమానికుడు అని అర్థం. దేవుని వర్తమానికులు అంటే కేవలం దేవుడు తీసుకొచ్చిన వర్తమానికులు అంటే కేవలం దేవదూతలే సృష్టించబడిన ఏంజిల్సే అని అనుకోకూడదు. కాబట్టి ప్రతిసారి అందుకనే మలాక్ అనే పదాన్ని వర్తమానికుడు అని తెలుగులో తర్జుమా చేస్తూ దూతని తప్పులేదు. ఇంగ్లీష్లో మెసెంజర్ అని చేయాలి. యాక్చువల్గా మెసెంజర్ అనే పదం ట్రాన్స్లేట్ చేసి ఉంటే మెసెంజర్ యెహోవాని ట్రాన్స్లేట్ చేయాలి. ఆ ట్రాన్స్లేట్ చేస్తే ఆ మెసెంజర్ అంటే వర్తమానికుడు అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. దేవదూతలు, మానవులు, ప్రవక్తలు, దేవుని కుమారుడు ఎవరైనా ఉండొచ్చు. ది రిమైనింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ యూసెస్ ఆఫ్ మెసెంజర్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ రెఫరెన్సెస్ టు ద మెసెంజర్ యెహోవా. అప్రాక్సిమేట్ 33% ఈ పదాలు అంటే మధ్యలో ఈ గ్రామర్ ఏమో ఉండదు. మెసెంజర్ యెహోవా అని ఉంటుంది, మలాక్ యెహోవా అని ఉంటుంది. 33% వాడబడింది రిఫరెన్స్ టు ఫైనైట్ క్రియేటెడ్ మెసెంజర్స్ కాల్డ్ కామన్. 33%, మిగతా 50% ఆల్రెడీ చూసాము మానవుల కోసం వాడబడింది. ఆ మిగతా 50%లో 33% సృష్టించబడింది దేవదూతలకు వాడబడింది. 17% చూడండి మెసెంజర్ యెహోవా కోసం వాడబడింది. 33% దేవుని కుమారుడి కోసం యేసుక్రీస్తు వారి కోసం వాడబడితే ఆ మిగతా 17%మే దేవదూతల కోసం వాడబడింది, సృష్టించబడిన దేవదూతల కోసం. ప్రియులారా, ఈ బేసిక్స్ మనకు అర్థం కావాలి. మనం స్టడీ చేసే ముందు మనం ఇవి కంపల్సరీగా ఈ బేసిక్ ఫౌండేషన్ మనకు అర్థం కావాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ మలాక్ అనే పదం మెసెంజర్ కేవలం దేవదూతలే కాదు, 50% మనుషుల కోసం వాడబడింది. మిగతా 50%, 33% దేవుని కుమారుడికి ఆ మెసెంజర్ యెహోవా అని వాడబడింది. మిగతా 17% ఫైనైట్ క్రియేటెడ్ బీయింగ్స్ కోసం కూడా వాడబడింది. Thus, only the context can clearly reveal whether the term messenger or angel refers to the office of the one who is sent. పంపించబడినవాడు to the nature of created angels as finite beings. The term may denote office, function or responsibility rather than the nature of the being. కాబట్టి ఆ వచ్చిన వ్యక్తి, వర్తమానం తీసుకొచ్చిన వ్యక్తి ఆ సందర్భ సహితంగా అర్థమైతే తప్ప మనకు అర్థం కాదు వారు ఎవరు అనే విషయాన్ని మనం సందర్భంలో చదివితే తప్ప మనకి ప్రతిసారి కేవలం దూత అనే పదం కనపడిన ప్రతిసారి దేవదూతలే అని అనుకోవసం లేదు. దేవుడు పంపించిన, సృష్టించిన, రెక్కలు కట్టుకొచ్చే కెరూబులు వారు మాత్రమే కాదని మనం గ్రహించాలి. ప్రియులారా, మనం ఇది ఆల్రెడీ ఇందాక పోయినసారి మేము వివరించే సెకండ్ పార్ట్లో హెబ్రీ పత్రిక 1 ఫస్ట్ పార్ట్లో మనం వివరించే పూర్వకాలం నానా విధాలుగా దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అంచె దినాల్లో తన కుమారుడితో మాట్లాడాడు. అంటే ఉదాహరణకి ఆదికాండం 3:9లో ఎలోహిం స్పోక్ టు ఆడమ్ ఈజ్ ఎలోహిం ప్రాఫిట్. ఇప్పుడు చాలామంది ఏంటంటారంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడట. ఓకే, మరి దేవుడు మాట్లాడలేదంటే మరి ఈ వచనాలు ఏం చేద్దాం? ఆదాంతో దేవుడు మాట్లాడినాడు, మరి అది దేవుడు కూడా ప్రవక్త. ద స్పిరిట్ ఆఫ్ ద మెషియా అండ్ దెమ్ ప్రాఫిట్స్, ప్రవక్తల్లో ఉండే క్రీస్తు ఆత్మ వారితో మాట్లాడినట్టు మనం చూస్తాం. ప్రతిసారి దేవదూతలు అంటే వాళ్ళు ప్రవక్తలే అనుకోకూడదు. ది రైటర్ ఆఫ్ హెబ్రూ 11:24 ఆల్సో స్టేట్ దట్ మోసే న్యూ యెహోషువ అండ్ విల్ఫుల్లీ సఫర్డ్ ఫర్ హిమ్. అంటే మోషేకి క్రీస్తుని గురించి తెలుసు, ఆయన ఇష్టపడి ఆయన కొరకు సఫర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడంటే మనం చూడొచ్చు. అకార్డింగ్ టు పాల్ ఇట్ వాజ్ యెహోషువ హూ లీడ్స్ మోసెస్ అండ్ ద ఇజ్రాయిల్స్. మరి 1 కొరింథీ 10 అధ్యాయము
1:4 నిర్గమాకాండం 14 అధ్యాయం. ఈ సందర్భాలు కాంటెక్స్టువల్గా చదివితే మనకు అర్థమవుతుంది, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఇజ్రాయేలుని అక్కడ వారి అరణ్యంలో నడిపించినట్టుగా మనం చూస్తున్నాం స్పష్టంగా. పౌలు చెప్పిన సాక్ష్యం బట్టి, పౌలు యేసుప్రభువు వారు ఎప్పుడూ మాట్లాడలేదు అని ఈ పై వచనం కేవలం ఒక సందర్భం చూపించి మనకు అర్థం కాలేనప్పుడు చూపించి అనకూడదు. కాబట్టి నేనేమంటానంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితమే ప్రత్యక్షం అవ్వలేదు. గత 4000 సంవత్సరాలు ఈయన భూమి మీదకి రాకముందు తండ్రి తరపున ఆయనే ప్రత్యక్షపరిచి మాట్లాడుతున్న సందర్భాలు కోకోలుగా ఉన్నాయి ప్రియులారా. మనం ఆల్రెడీ యెహోవా బాహువుగా మనం ఆయన ప్రత్యక్షమైన పాత నిబంధన కాలంలో ఆయనకి బోలెని పేర్లు ఉన్నాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. యెహోవా బాహు అని, యెహోవా వాక్ అని, యెహోవా దూత అని, ఇవన్నీ ఆయనకి టైటిల్స్ ప్రియులారా. ఈ విషయాలు మనం గమనించి ముందుకెళ్దాం ప్రియులారా. చూడండి, నిజంగా మరి మలాక్ అనే పదం యేసుక్రీస్తు కూడా వాడచ్చా? ఎస్, వాడచ్చు. ఎందుకంటే మలాక్ అంటే పంపించి వర్తమానికుడు, వార్త అందించబడి ఆయన పంపించబడిన వాడు నాతో. చూడండి, మరి వాజ్ ఈజ్ యెహోషువా ఏ మెసెంజర్, ఆ రిప్రజెంటేటివ్ సెండ్ ఫ్రమ్ యెహోవా ద ఫాదర్. దేవుడు తండ్రిని యెహోవా పంపించిన ఒక వర్తమానికుడిగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడొచ్చా? ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. ఇక్కడ యోహాను సువార్త 6:39 మనం చూడండి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటే పరలోకం నుండి దిగి వచ్చి తిని, ఈజ్ ద మెసెంజర్, ద గ్రేటెస్ట్ మెసెంజర్ ఎవర్ సెండ్ బై ద ఫాదర్ ఈజ్ నన్ అదర్ దెన్ యెహోషువా. దేవుడిని యెహోవా పంపించిన అద్భుత పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారంటే, పర్ఫెక్ట్ అంటే గ్రేటెస్ట్ మెసెంజర్ ఎవరైనా ఉన్నారంటే, వర్తమానికుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు. చూడండి, నన్ను పంపిన వాణి చూడండి యోహాను 4:34 యేసువారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చితే ఇగో అగైన్ చూడండి, నన్ను పంపిన వాని చిత్తం చేయగోర్చున్నాను. చూడండి స్పష్టంగా. ఇక్కడ ప్రకటన గ్రంథం 10:1-3 బలిష్టమైన మరొక దూత, మైటీ మెసెంజర్ పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధస్సు నుండి. ఎవడండి ఇది? ఆయన ముఖము సూర్యము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను, ఆయన చేతులు విప్పబడిన యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన దూత తన కుడి పాదము సముద్రం మీదను, ఎడం పాదం భూమి మీద మోపి సింహం గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్పటించను. ఆయన ఆర్పటించినప్పుడు 7 బోర్లు వాటి శబ్దమును పలికిన బలిష్టమైన దూత, మైటీ మెసెంజర్. దూత అంటే మనకి కేవలం ఈ వీరే కాదు, ఇక్కడ ఈ దూత ఎవరో మేఘం, ఆయన మేఘం ధరించుకుని ఉన్నాడు. ఎవరు మేఘం ధరించుకునేవాడు? కీర్తనలో ఇట్లు సందర్భాల్లో ద్వితీయోపదేశకాండం మనం చూస్తే దేవుడే. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండి. ఎవరండి ఇది? సాధారణ గేబ్రియలో, మికాయేలో, హెరోబో కాదు ప్రియులారా. ఆలోచన చేయండి. ట్రూలీ అవర్ సేవియర్ ఈజ్ ద ట్రూలీ గ్రేటెస్ట్ మెసెంజర్ ఎవర్ సెండ్ టు అస్ బై ద ఫాదర్. నిజంగా చెప్పాలంటే గ్రేటెస్ట్ మెసెంజర్, దేవుడు పంపించిన గ్రేటెస్ట్ మెసెంజర్ మలాక్ ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారే, ఈ వచనాలు బట్టి. కాబట్టి ఈ సందర్భాలు మనం ఈ బేస్మెంట్ మనం ఉపయోగించుకుని ప్రియులరా యెహోవా దూత ఎవరో ఒక్కొక్కటిగా చూద్దాం ప్రియులరా. మొట్టమొదట ఆదికాండం 16 అధ్యాయంలో 7-14 వచనాలు చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీటి పొక్క యొద్ద, అనగా షూరు మార్గంలో పొక్క యొద్ద ఆమెను హాగర్ను కొనుగొని, సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుండి వెళుచున్నావు అడిగినందుకు, అది నా యజమానురాలిని సారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత, ఇది ఎవరో చూద్దాం ప్రియులరా. బైబిలే ఆన్సర్ ఇవ్వాలి. యెహోవా దూత ఇక్కడ మామూలుగా గాబ్రియల మేకాయలు కాదు. యెహోవా దూత అంటే సాక్షాత్ యేసుక్రీస్తు వారి ప్రత్యక్షమైన సందర్భం. ఇది క్రిస్టోఫనీ అంటారు. దూత క్రిస్టోఫన్ అంటే అప్పుడు పూర్వకాలం యేసుప్రభు భూమి మీదకి రాకముందు అసలు కనపడలేదని కాదు, మాట్లాడలేదని కాదు ప్రియులరా. ఆయన మాట్లాడాడు, ప్రత్యక్షమయ్యాడు. అంటే టెంపరీగా, అంటే జనాల మధ్యలోనే ఉంటూ కాదు. అది హిబ్రీ కథ చెప్పినట్టు జనాల మధ్యలోనే కుమారుని ద్వారా మాట్లాడిన సందర్భం మనం అప్పుడు చూడొచ్చు ప్రియులరా. అప్పుడప్పుడు ఆయన ప్రత్యక్షమై వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూడొచ్చు ప్రియులరా. యెహోవా దూత నీ యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద నిగమని గుండెమని దాంతో చెప్పారు. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను. ఇక్కడ దేవుని వర్తమానంగా తండ్రి చెప్పట్లేదు, ఇక్కడ ఈయనే అంటున్నాడు. యెహోవా దూత అంటే నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలులేనంత విస్తారంగా వదిలని దానితో చెప్పారు. చాలామంది ఏమంటారంటే, ఒక సాధారణ దూత కూడా దేవుని పక్షాన వచ్చినప్పుడు ఆయన దేవుడిలాగే మాట్లాడతాడు, కాబట్టి ఆయన దేవుడు అనుకోవాలని అవసరం లేదు అని అంటారు. ఎస్, అది కూడా సందర్భం. ఉదాహరణకి ఒక రాజు ఒక పనివాడిని పంపించి యెహోవా ఇలాగా చెప్పుచున్నాడు అంటాడు. అంటే ఆయనే నేనే యెహోవానని కాదు,
ఎస్, కొన్ని కొన్ని సందర్భాల్లో రాజు వేరే రాజ్యానికి ఒక వ్యక్తిని పంపించినాడు. ఇదిగో ఈ రాజు ఎలా చెప్తున్నాడంటే ఇతని గురించి చెప్పట్లేదు, అయితే ఆయన అధికారంతో వచ్చాడు అని, కాబట్టి ఇతను దేవుడు అవసరం లేదు, రాజు అవసరం లేదు అంటారు. ఎస్, సందర్భాలు రైట్. ఇక్కడ మాత్రం సాధారణ దేవదూత కాదు, ఇది దేవదూత కాదు ఈయన. ప్రియులరా గమనించాలి, మనం ముందు ముందు చూస్తాం, మనం ఒక వచనంతో మనం చేరుకూడదు, అది లెక్కకు లేనంత చూస్తాం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినను. ఇక్కడ ఇప్పుడు దాకా నేను దీవిస్తానంటే యెహోవా మొరను విన్నాను అంటాడు. అంటే ఎవరి గురించి మాట్లాడు? తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఆ దూత తండ్రి గురించి మాట్లాడుతాడు. నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారునికని అతనికి ఇష్మాయిలు పేరు పెట్టదు. అతడు గాడిద వంటి మనుషుడు, అతడు చెయ్యి అందరి మీదను, అతని చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరూ ఎదుట నివసించిన దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడి యెహోవాకు పెట్టిన. ఇక్కడ తన జాతక పరిశీలిస్తే యెహోవా దూత నిత్యంగా నేను విస్తరింపజేస్తాను, యెహోవా నీ మారమే అన్నాడు, నేను విన్నాను అనలేదు. అక్కడ యెహోవా అంటే తండ్రి విన్నాడని చెబుతూ అప్పుడు నిశ్చయంగా దీవించబడతాడు అని చెప్పినప్పుడు, దూత చెప్పినప్పుడు చూచుచున్న దేవుడు నీవే అని తనతో మాట్లాడే యెహోవా. తనతో మాట్లాడింది ఎవరు అని పెట్టిన. ఎలాగనగా నన్ను చూసిన వాడిని ఎక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. హాగర్ సా యెహోషువ, హూ ఈజ్ ద విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇన్విజిబుల్ యెహోవా. అదృశ్య దేవుడైన తండ్రి ప్రత్యక్ష రూపమైన యేసుక్రీస్తు వారినే హాగర్ ఆ రోజు చూసింది. ప్రియులారా, ఒక దూతగా, ఆయన క్రిస్టోఫర్ అంటారు. యెహోవా దూతగా ఆయన ప్రత్యక్షమైన తండ్రి తరపున ప్రతినిధిగా, ఆ తండ్రి పంపించిన ప్రతినిధిగా, ఆయన తండ్రి తరపున ప్రతినిధిగా ఆయన వచ్చి ప్రత్యక్ష. అందుకే యెహోవా నీ మొర విన్నాడు, నా తండ్రి విన్నాడు అన్నట్టు. ప్రియులారా, ఈ సందర్భం మనం గమనించవచ్చు. అలా మనం ముందుకెళ్తే అబ్రహాముకు యెహోవా దూత ప్రత్యక్షమైన సందర్భాలు మనం చూస్తే ఆదికాండం 22, 11, 12, 15-18, తర్వాత హెబ్రీ 6, 13 కూడా అన్ని కలిపి చదువుతాం, ఎందుకంటే మొత్తం టైం సరిపోదు. కాబట్టి యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచినందుకు అతడు చిత్తం ప్రభువా అని. ఇప్పుడు దూత మాట్లాడుతున్న దూత మన యెహోవా దూత మాట్లాడు. అప్పుడు ఆయన, ఇది మీకాయేలో గాబ్రియేలో కెరూబో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతన్ని ఏమి చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయను. దేవునికి వెనుతి ఇవ్వలేదు అనలేదు, నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందుమూలం నాకు కనపడుచున్నది. దూత నాకు నీ ఒకే కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు అంటున్నాడు. యెహోవా దూత మళ్ళీ రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నీవు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందు నేను యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నది. ఇది గమనించండి, సాధారణ వ్యక్తి కాదు, కేవలం వర్తమానం తీసుకు అధికారంతో మాట్లాడే దేవదూత కాదు. నేను నిన్ను అని అనడం, నిజంగా వర్తమానం తీసుకొచ్చిన వారు అధికారంతో మాట్లాడతారు కాదంటలేదు, కానీ ఏ దూత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నది, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తారని. చూడండి, అబ్రహాము తన సేవకుని పంపించాడు, తన కుమారుడు వివాహానికి పంపించినప్పుడు ఆ విధంగా మాట్లాడతాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం సముద్ర తీరమందరూ ఇసుకరేని వారు నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదాం. దేవుడు నేనే విస్తరింపజేస్తాను అంటున్నాడు. నీవు నా మాట వినునందు భూలోకంలో జనులన్నీ నీ సంతానాన్ని ఆశీర్వదించబడు, నా తోడు ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఏమో యెహోవా సెలవిచ్చు, నేను సెలవిస్తాను అన్నది. అంటే తండ్రిలోను కుమారుడు నివసిస్తున్నాడు, కుమారులోను తండ్రి నివసిస్తున్నాడు. యేసుప్రభువు వారి మాటలు గుర్తు తెచ్చుకోండి ప్రియులారా. ఇదేమో కన్ఫ్యూజింగ్, కాంట్రడిక్షన్ ఇక్కడ ప్రియులారా. తండ్రిలోని కుమారుడు ఉన్నాడు, కుమారులో తండ్రి ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. ఆయన అదృశ్య దేవుని దృశ్య రూపం మాట్లాడుతున్నాడు, ఇంటర్చేంజబుల్గా మనం చూడొచ్చు ప్రియులారా. చూడండి, తర్వాత యాకోబుకు యెహోవా దూత ప్రత్యక్షమైంది. యెహోవా హిమ్సెల్ఫ్ స్పోక్ టు యాకోబ్ ఇన్ ఎ డ్రీమ్ ఎట్ బేతేల్. బేతేలు లూజ్ అనే ప్రాంతం ముందు ఉండేది ఆ పేరుకి, తర్వాత బేతేల్ అనే పేరు మార్చబడింది. సాక్షాత్తు యెహోవా మాట్లాడినట్టు ఆదికాండం 28వ అధ్యాయము 10-22 వచనాలు మనం చదివితే దేవుడు అక్కడ ఆ దర్శనంలో మాట్లాడితే యెహోవా మాట్లాడతాడు, అక్కడ స్పష్టంగా ఉంది. అయితే అదే సందర్భాన్ని మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఆదికాండం 31వ అధ్యాయం 11-13 వచనం చదివితే, మరియు ఆ స్వప్నం ఉంది, తర్వాత ఆ స్వప్నం దేవుని దూత, ఇక్కడ దేవుని దూత గమనించాలి, యెహోవా దూత, దేవుని దూత. ఇక్కడ మెసెంజర్ యెహోవా అని ఉంటుంది, ఇక్కడ మధ్యలో గ్రామర్ ఏముండదు. మెసెంజర్ యెహోవా అంటే ఈయన, మెసెంజర్ యెహోవా అంటే మేనిఫెస్టేషన్, ఇది దేవుని దూత అంటే సాక్షాత్ యేసుక్రీస్తు. యాకోబు అని నన్ను పిలువగా చిత్తం ప్రభు అని చెప్పి తిని, అప్పుడు ఆయన ఈ కన్నులెత్తి చూడడం, గొర్రెలను దాటుచున్న పొట్టేలను చార్లైన
పొడలైనను మచ్చలైనను కలవి ఎలయనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తును సూచిస్తుంది. నీ వెక్కడ స్తంభం మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేతువో ఆ ద్వేతైన దేవుడు నేనే. మీరు ఆదికాండ 28వ అధ్యాయంలో జాగ్రత్తగా పరిశీలిస్తే, నిద్రపోయినప్పుడు దేవుడైన యెహోవా ఆ నిచ్చెన పైనుంచి యెహోవా మాట్లాడుతున్నట్టు యెహోవా దూత అని ఉన్నది అక్కడ. డైరెక్ట్ యెహోవా మాట్లాడుతున్నట్టు సందర్భం కనపడుతుంది. ఇక్కడ కొన్ని రోజుల తర్వాత, కొన్ని సందర్భాల తర్వాత ఆయన వెళ్తాడు మామ దగ్గరికి. అక్కడ వివాహం చేసుకుంటాడు. అక్కడ అంటే ఎంతో వారి అభివృద్ధి చెందుతాడు. అప్పుడు ఎన్నో విధాలుగా తన ఆస్తిని మారుస్తూ ఉంటాడు మామ. అప్పుడు దేవుడు పడుకున్నప్పుడు యెహోవా దూత మాట్లాడుతూ అంటున్నాడు, నీవెక్కడ స్తంభం వేసిద్దువో. అప్పుడు ఆయన ఇక్కడ రాకముందు అక్కడ స్తంభం వేశాడు, అక్కడ నూనె అభిషేకం వచ్చాడు. దేవుడు మాట్లాడాడు, బేతేలని పెట్టాడు. దేవుడే బేతేలు అంటే దేవుడు నా మరమేనా అనే మాటలు చూడండి పిల్లలు. బేతేలు అన్న పదం కనబడుతుంది. చూసావా, నీవెక్కడ స్తంభం మీద నూనె వేసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితు, నాకు మొక్కుబడి ఆ బేతేలు దేవుడు నేనే. వెన్ ద మెసెంజర్ హూ అపియర్స్ టు జాకబ్ ఇన్ ఏ డ్రీమ్ ఇన్ పదన్ ఆరం, హీ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సేమ్ వన్ హూ అపియర్డ్ టు హిమ్ అట్ బేతేల్. బేతేల్ ఎవరైతే ప్రత్యక్షమయ్యారో ఆ తర్వాత ఆయన మామ ఇంటికి వెళ్ళినప్పుడు యెహోవా దూత కూడా అది నేనే, నువ్వు ఎవరికైతే మొక్కుబడి చేసుకున్నా అది నేనే అంటారు. సాక్షాత్ ఇది సాధారణ దూత కాదు ప్రియులారా, ఇది సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తర్వాత సందర్భం ఆయన ఆస్తి అంతా తీసుకుని ఆయన అన్నని ఎదుర్కోవడానికి వస్తున్న సందర్భం ఆదికాండం 32 24 నుంచి 31 35 అధ్యాయం 1 వచనాలు అంటే కలిపి చదువుకుంటే, యాకోబు ఒక్కడు మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. అతడు తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల ఈ యాకోబు తొడగూడ్చి వెలిసాను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని యాకోబుతో చెప్పగా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీనని యాకోబు ఆ మనుషుడితో అంటాడు. ఆయన నీ పేరేమీ అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన అంటే ఆ మనుష్యుడు ఎవరైతే కనపడ్డారో ఆయన అంటున్నాడు, నీవు నీ పేరేమని అడుగ ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితు గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. చూసారా, నువ్వు మనుషుడితో కాదు దేవునితోనూ మనుషులతో పోరాడావు కనుక నీ పేరు ఇజ్రాయేల్గా యాకోబు అని పేరు. అప్పుడు యాకోబు నీ పేరేమి దయచేసి ఇక్కడ సందర్భం క్లూ ఉంటుంది. క్లూ నెంబర్ 1 గమనించాలి. యెహోవా దూత ఎవరో మనకు కొంత వాక్యం ఎత్తట, కొంత వాక్యం అచ్చట మనకు దొరుకును అని యెహోవా మాటలు మనకు దొరుకుతాయి. కాబట్టి జాగ్రత్తగా పరిచయం. యాకోబు అడుగుతాడు, యాకోబుని దేవుడు అడుగుతాడు. అక్కడ మనుష్యుడు ఎవరో కనపడుతున్నారు. ఆ మనుషుడు అడుగుతే నీ పేరేంటి? యాకోబు అంటాడు. నీ పేరు ఇక్కడి నుంచి మనుషులతో దేవునితో పోరాడు కాబట్టి యాకోబు కాదు ఇజ్రాయేలే అంటాడు. ఓకే. తర్వాత మరి యాకోబు అడుగుతున్న రివర్స్లో ప్రశ్న ఆ మనుషుడిని అడుగుతున్నాడు, ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, మరి మీ పేరు ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాడు సమాధానం చూడండి. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే, మీ బయాస్డ్గా బైబిల్ చదవకుండా నాకు ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రత్యక్షం కాలేదు పూర్వం అన్ని ఆలోచనతో చదివితే నిజంగానే అలాగే అనిపిస్తుంది. అవన్నీ ఆలోచన పక్కన పెట్టి వాక్యంగా అర్థం చేసుకుంటే, ఆ వ్యక్తి ఎవరైతే యాకోబుతో పోరాడాడో ఆ వ్యక్తి పేరు మార్చాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఈ యాకోబుని దీవించాడు, ఆశీర్వదించాడు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అని చెప్తున్నాడు. ఆ వ్యక్తిని చూస్తూ నేను దేవుని చూశాను, ఆయన నా ప్రాణం దక్కినదని ఆ స్థలంలో పెనియేలు అని పేరు పెట్టింది. ఇక్కడ దేవుడిని ఎవరో చూడలేదు అనే వాక్యం కాంట్రడిక్షన్ కాదు. ఇక్కడ ఆయన తండ్రిని ఎవరో చూడలేదు. ఇక్కడ దేవుని చూసితననేది ఆయన స్వరూపమైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షం. అందుకనే అదృశ్య దేవుని దృశ్యం అంటే కనపడే విజిబుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఆ ఇన్విజిబుల్ గాడ్ని ఎవరో చూడలేదు. దేవుని చూసామని ఒక చాట, దేవుని ఎవరో చూడలేని ఒక చాట కాంట్రడిక్షన్ కాదు. ఈజ్ ఆల్వేస్ ఇన్విజిబుల్. ఫాదర్ చూస్తూ ఇన్విజిబుల్గానే ఉన్నారు, మరి కనపడే అదృశ్య రూపం ఆ దేవుడు. అందుకే నీ దేవుడే. కాబట్టి ఓన్లీ యెహోవా హ్యాస్ ద అథారిటీ టు చేంజ్ ద నేమ్. ఆదికాండం 17లో చూస్తే దేవుడైన యెహోవాకు మాత్రమే ఆ పేరు మార్చే అధికారం మనం చూడొచ్చు. యోహాను 17 ఆదికాండం 17:5-15 వచనాలు. తర్వాత యాకోబు మరి ఆ సందర్భం మనం ఇంకా దాన్ని కంటిన్యూ చూస్తే, ముందు ఫస్ట్ క్లూని మాత్రం మనసులో పెట్టుకోండి సుమా.
యాకోబు ఆ మనుష్యుడు మాత్రమే పోరాడాడు. ఇక్కడ ఆదికాండంలో మాత్రం మనుష్యుడు ఒక వ్యక్తి రాత్రంతా యాకోబు వ్యక్తితో పోరాడాడు. ఇక్కడ పేరు అడిగితే మాత్రం ఆ వ్యక్తి కనీసం ఈ చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ దాంట్లో ఈ సందర్భంలో నీకెందుకు నా పేరుతో నీకేం పని అని చెప్పి అక్కడ దీవించినట్టు మనం మాత్రం చూస్తాం. తర్వాత యాకోబు పిల్లలు పుడతారు, ఆయన తప్పడిపోతాడు యోసేపు అంతా మనకు తెలుసు. యోసేపు మరి ఆ ఫ్యామిలీని అంతా 72 మందితో వస్తారు, అది మనకి అందరికీ తెలుసు. అప్పుడు ఏం జరిగిందో చూస్తాం. ఆదికాండం 48, 15, 16 యాకోబు తన కుమారుడు యోసేపుతో అంటాడు. అతడు యోసేపుని దీవించి, నా పితరుల అయిన అబ్రహాం ఇస్సాకులు ఎవరిని ఎదుట నడుచుచుంటునో ఆ దేవుడు, నేను పుట్టిన మొదలుకు నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు అనగా, మరి క్లారిటీ అర్థం కాదని, ఎవరైతే నన్ను పోషించాడో ఆ దేవుడు అనగా సమస్త కీడులో నుండి నా తప్పించిన దూత ఈ పిల్లను ఆశీర్వదించిన గాక, నా పేరును అబ్రహాం ఇస్సాకు నా పితల పేరును వారికి పెట్టిన గాక. వాక్యం సరిగ్గా చదివితే నన్ను పోషించిన ఆ దేవుడు అనగా సమస్త కీడులోంచి నన్ను తప్పించిన దూత, ఈ దూత దేవుడు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడి గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ, కుమారుని గురించి, దేవుని ప్రత్యక్ష రూపమైన క్రీస్తుని గురించి మాట్లాడుతున్న సందర్భం. అప్పుడు పూర్వం మన పితరులకి ఒక అవగాహన ఉందండి. దేవుడు అదృశ్యుడు, ఆయన అనంతుడు, ఆయన ప్రత్యక్ష రూపం, ఆయన వాక్కు, ఆయన దూత ప్రత్యక్ష రూపం అని వారికి అర్థమైంది ప్రియులారా. ఫుల్ క్లారిటీ అంటే లేకపోవచ్చేమో మరి, కానీ వారికి పక్క క్లారిటీ ఉంది. క్లారిటీ లేదని ఎలాగంటాం? యెహోవా ఉన్నాడు, యెహోవా ప్రత్యక్ష రూపం ఉన్నదని వారికి తెలుసు. కాబట్టి నా పేరును అబ్రహాం ఇస్సాకులు పేరు పెడుతున్నాను, దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు అని కూడా తెలుసు ప్రియులరా. వారికి అవగాహన ఉంది. ఇక్కడ చూడండి స్పష్టంగా యెహోవా దూత ఎవరో చెప్తున్నాడు. తర్వాత మరి సందర్భం చూస్తే కంటిన్యూస్గా సందర్భ సహితంగా మనం చూస్తే నిర్గమాకాండం 3:2-6, 15 ఆ పొదను నడిమిన అగ్నిజ్వాల యెహోవా దూత అతను ప్రత్యక్షమైంది. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొదను మండుచుండి, కానీ ఈ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొదలో ఈ కాలిపోతూ నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిందని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాను. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందన్నట్టు అనిపిస్తుంది. దేవుడు ఆ పొదను నడుము నుంచి యెహోవా దూత ప్రత్యక్ష, ఆ పొదల మధ్యలోంచి యెహోవా దూత అని ఉంటుంది. ఇక్కడేమో దేవుడు ఆ పొద నుండి మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదములో నుండి నీ చెప్పులు విడుము, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది ప్రదేశం అనేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడును అని చెప్పగా మోషే తన ముఖమును చూడనిచ్చాను. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నీ పితల దేవుడిని యెహోవా అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు యెహోవా మీ ఎద్దుకు పంపినని నువ్వు చెప్పాలి. ఇక్కడ యెహోవా దూత పొదల మధ్యలో ఉంచాను. ఏ దేవుడు మాట్లాడినట్టుంది. ఏంటి కన్ఫ్యూజన్ ప్రియులారా? ఇక్కడ దూత ఎవరు మనం చూసా. దేవుడు క్రీస్తులో ఏ దేవుడు ఉన్నాడు, దేవునిలో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ కాంట్రడిక్షన్ లేదు. దేవుడే తండ్రిని తన ద్వారా తన ప్రత్యక్ష రూపమైన క్రీస్తు వారు, అంటే ఆయన ఇక్కడ పొదల మధ్యలో దూతగా ప్రత్యక్షమైంది తండ్రి. మనం ఇక్కడ ఎవరో చూస్తున్నాం పిల్లలు. యెహోవా దూత అంటే ఇక్కడ ఎవరో మనం చూడొచ్చు. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏం లేవు ప్రియులారా. హోషియా చూడండి, ఇక్కడ ఈయనేం రాశాడు? హోషియా 12:3-5 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతను దేవునితో పోరాడు. ఇక్కడ అక్కడేమో ఇందాక చదివిన సందర్భంలో అతడు ఒక మనుషుడితో పోరాడాడు, దేవునితో పోరాడు అని ఉంది. ఇక్కడేమో చూడండి, అతడు దేవునితో పోరాడు, దేవునితో మనుషులతో పోరాడిన సందర్భం ఉంది. అయితే ఇక్కడ చూడండి, అతడు దూతతో పోరాడి జయముందెను. అక్కడ ఆ వ్యక్తి ఎవరో రాత్రి అంతా పోరాడాడు. యాకోబు ఆ వ్యక్తితో పోరాడాడు. నన్ను దీవిస్తే తప్ప నేను వెళ్ళలేమని అన్నాడు. మరి అప్పుడు నీ పేరేంటంటే యాకోబు అంటే నీ పేరు ఇక్కడి నుంచి ఇజ్రాయేల్ కాదు, నువ్వు ఎందుకంటే నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడావు కాబట్టి నీ పేరు ఇజ్రాయేల్ పెట్టాడు. నీ పేరు ఏంటని అడిగితే ఆయన పేరు చెప్పలేదు ఆ మనుషుడు. కానీ ఇక్కడ అదే సందర్భాన్ని అతడు అంటే యాకోబు దూతతో పోరాడి జయించాడు. అందుకే మనిషి దూత. అక్కడేమో వ్యక్తి ఒక మనుష్యుడని ఉంది, ఇక్కడ దూత అని ఉంది. అతడు కన్నీరు విడిచి అతను బతిమాలెను. అతడు అంటే యాకోబు కన్నీరు విడిచి
ఆ దూతను, ఆ వ్యక్తిని, ఆ మనుష్యుణ్ణి బతిమలాడు. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన. బేతేలులో ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఆయన అంటే ఈ దూత, అతనికంటే యాకోబుకి ప్రత్యక్షమైన. బేతేలులో ఆయన పడుకున్నప్పుడు యెహోవా కథ ప్రత్యక్షమైంది. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. యెహోవా అని సైన్యములకు యెహోవా అని ఆయనకి జ్ఞాపకార్థనామం. సిన్స్ ద మెసెంజరు appeared to Moses said, Yehovah, this is my memorial for all generations. And since Yehovah, Hosea says of the messenger, the one who with whom Jacob wrestled and whose favor he sought, Yehovah is his memorial. And then the messenger who he put to Moses can none other than the angel messenger who he put to Jacob before him. ఇదంతా మనం ఈ వాక్యాలన్నీ కోడీకరిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, యాకోబుతో మాట్లాడిన దోతే పొదల మధ్య నుంచి మాట్లాడిన దోతే మరి ఆయన నేను యెహోవాను చెప్పుకున్న సందర్భం, తండ్రి ఆయనలో ఉండి మాట్లాడుతున్న సందర్భం మనం చూడొచ్చు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దోత అని ఉంది, అక్కడేమో మనుష్యుడు అని ఉంది. చూడండి ప్రియులారా, ఆ బేతేలులో ప్రత్యక్షమైంది అతనే అంటది. యెహోవా అని మాట్లాడింది అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? సాక్షాత్తు దృశ్యరూప యెహోవా ద సన్, ఆయనే ప్రత్యక్షమై మాట్లాడిందని మనం స్పష్టంగా అర్థమవుతుంది పిల్లలు. తర్వాత స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఏమన్నాడు చూడండి. అపోస్తల కార్యం 37:30-32, తర్వాత 37-38 వచనాలు. నేను ఈ వచనాలు మాత్రం చదువుతాను. 47 ఏండ్ల పిమ్మట ఈ సినాయి పర్వతం ముందు ఒక పొదలో నుండి అగ్నిజ్వాల ఒక దూత అతనికి కనపడింది. అది మనకు తెలుసు, అక్కడ నిర్గమాకాండలో చూసాం. మోసే చూచి ఆ దర్శనకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను మీ పితరుల దేవుడును, అబ్రహాం ఇస్సాకు దేవుడు నా ప్రభు వాక్కు వినపడింది కనుక మోషే వనికి దాన్ని నిదానించి చూచుటకు తెగింపలేదు. నా వంటి యొక్క ప్రవక్తకు దేవుడు మీ మధ్యలో సహోదరులు మీకు పుట్టించిన ఇజ్రాయేలు చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతముల మీద అతనితో మాట్లాడిన దేవదూతతోనూ, చూసారా, సీనాయి పర్వతం మీద అతనితో మాట్లాడిన దేవదూత. ఇక్కడ దేవదూత అంటే మామూలు దేవదూత కాదు, చెప్పిన మెసెంజర్ అనే పదం రాయబడింది. మన పితరులతో అరణ్యంలో సంగమందు ఉండి మనకిచ్చిన జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. ఆ దూతే జీవవాక్యాన్ని మోషేకి ఇచ్చాడంట. ద మెసెంజర్ యెహోవా హూ లేటర్ కేమ్ ఇన్ ద ఫ్లెష్ యాజ్ యెహోషువా ఇస్ ద లాగివర్. ఇక్కడ స్పష్టంగా కాంటెక్స్చువల్గా చదివితే ఆ ఎవరైతే దూత మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆయనే ఈ లోకానికి ఒక శరీరంతో వచ్చాడని చెబుతున్నాడు. మెసెంజర్ అంటే ఇక్కడ యెహోవా ప్రత్యక్ష రూపం యేసుక్రీస్తు వారు ప్రియులారా. ఇక్కడ స్పష్టంగా స్టెఫను సాక్ష్యాన్ని మనం అర్థం చేసుకుని, దూత ప్రత్యక్షం అంటే దూత కాదు ప్రియులారా. నీకు ఆల్రెడీ చెప్పాను, మెసెంజర్ అంటే మలాక్ అనే పదం వాడారు. కాబట్టి మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, మెసెంజర్ యెహోవా ఈజ్ నన్ అదర్ ది యెహోవా ద సన్. ఈజ్ ద లా గివర్, ఈజ్ ద జడ్జ్ అండ్ ఈజ్ ద కింగ్, ఈజ్ ఎ సేవియర్. తండ్రి పంపించిన లాగెవర్, తండ్రి పక్షాన ఇచ్చిన లాగెవర్. చూడండి, యెహోవా మనకు న్యాయాధిపతి, మనకు శాసనకర్త, మనకి రాజు, ఆయన మనకు రక్షించును. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున ప్రతివానికి చెడ్డవైనను క్రీస్తు న్యాయపీఠం ఇచ్చేసి జడ్జ్. తండ్రి పక్షాన జడ్జిగా ఉండేవాడు ఆయన. రాజులకు రాజును, ప్రభులకు ప్రభు. ఈజ్ ద కింగ్, ఈజ్ ద సేవియర్. ఆయనే రక్షకుడు, యెహోవా రక్షకుడు అని పేరు. యెహోవా తండ్రి అదృశ్య దేవుడు పంపించిన రక్షణ ఎవరో కాదు, ఈజ్ ద సేవియర్. ఈ రెండో వ్యక్తిని పంపించిన ఆయన నువ్వు వెళ్ళు కాదు, ఆయన ఒక భాగం, పార్ట్ని ఆయన పంపించడం. కాబట్టి అల్టిమేట్గా క్రెడిట్ గోస్ టు ద ఫాదర్ బికాజ్ హీ కేమ్ ఫోర్త్ ఫ్రమ్ ద ఫాదర్. ఆ తండ్రిలోంచి వచ్చాడు. కాబట్టి అల్టిమేట్గా రక్షకుడు తండ్రి, ఆ తండ్రిలోని రక్షణ మనకు పంపించాడు. కాబట్టి కుమారుని మనం అంగీకరించకపోతే మనం తండ్రిని అంగీకరిస్తాం. కుమారుని దైవత్వాన్ని తృణీకరిస్తే అల్టిమేట్గా వీఆర్ డినయింగ్ ద ఫాదర్స్ డివినిటీ. బికాస్ చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో, ఎవ్రీథింగ్ ప్రొడ్యూసెస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్. ఇఫ్ యూ డెనై ద డివినిటీ ఆఫ్ యెహోషువా, యు ఆర్ డినైయింగ్ ద డివినిటీ ఆఫ్ ద ఫాదర్. సో బికాజ్ ఎందుకంటే కుమారుడు సృష్టించబడినవాడు కాదు, ఆయన తండ్రిలో ఈజ్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. కాబట్టి మనం జాగ్రత్తగా, దేవుని కుమారుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుడు. ఎందుకంటే దేవుడు కన్న కుమారుడు ఆయన, కాబట్టి ఆయన దేవుడు. ప్రియులారా, ఈ వచనాలు గమనించాలి. ఇంతకీ ఇజ్రాయిల్ని
ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? చూడండి, నీ దేవుడైన యెహోవానే నేనే దాసుల గృహం అయిన ఐగుప్తు దేశం నుండి నిన్ను విడుపులకు రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ దేవుడైన యెహోవా మాట్లాడుతూ నిర్గమాకాండం 20:22 దేవుడైన యెహోవా నేనే నిన్ను తీసుకొచ్చాను అంటున్నాడు. ఇంకా మనం కింద వచ్చిన లేవీకాండం 11:45 చూస్తే నేను మీకు దేవుడిని ఎంటుటకు చూసా దేవుడు ఇక్కడ 2 సాక్ష్యాలు కనపడు. నేను మీకు దేవుడిని ఎంటుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు కావాలను. ఇక్కడ 2 వచనాలు బట్టి స్పష్టంగా దేవుడైన యెహోవా తండ్రే తీసుకొచ్చానని చెప్తున్నాడు. చూడండి, యెహోషువ 24:17 ఐగుప్తు దేశం నుండి దాసుల గృహం నుండి మన తండ్రులను రప్పించి మన కన్నులు ఎదుట గొప్ప సూచక్రియలు చేసి మనము నడిపించిన మార్గం అంతట్లో మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఇక్కడ తండ్రికి వచ్చి తండ్రి స్పష్టంగా నేనే అంటున్నాడు. ఇక్కడ చూసారా, సమస్తం నేను ఒక్కడనే చేశాను అని దేవుడు అంటున్నాడు తండ్రి మాట్లాడుతూ. అయితే సమస్తమును తన బాహు చేత సమస్త ఆయన చేతి పనులను ఉన్నాయి. సో దెర్ ఈజ్ నో కాంట్రడిక్షన్ ప్రియులారా. ఇక్కడ స్పష్టంగా ఈ 3 వచనాల సందర్భాలు మనం చూస్తే ఇజ్రాయిల్ని నడిపించింది దేవుడైన యెహోవా అని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడండి వచనాలు, ఈ జాతక కీర్తనలు 72:8, 72, 18, 19, యెషయా 42:8, యెషయా 48:11 చూద్దాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకి నేను రప్పించుట ఒక దూతను నీకు ముందుగా పంపించును. అందుకు దేవుడైన తన కుమారుడు ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండే ఆయన మాట విను, ఆయన కోపం రాకపోద్ది, మీ అతిక్రమణ ఆయన పరిహరించు, ఆయన నామము నాకు ఆయనకున్నది. ఇది ఎవరండి మాట్లాడు? నా నామం నాకు ఆయనకు ఉందంటే తండ్రి దూతను పంపిస్తారు. దూత యేసుక్రీస్తు వారే, తన కుమారుడు. నా నామం ఉందంటే ఇక్కడ నామం ఆయనకు ఉందంటే అధికారం. ఇక్కడ నామం అంటే అధికారం, అథారిటీ. మనం ఆల్రెడీ చూసాం ఇంతవరకు. అథారిటీ, నేచర్, క్యారెక్టర్ ఇవన్నీ ఆయనకు ఉన్నాయట. అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పిన యావత్తు చేసిన నేను నీ శత్రువులను నీ విరోధులను అవుతాను. చూడండి, ఇక్కడ నిర్గమాకాండంలో 23:20-20 వచనాలు ఆ సందర్భం చూస్తాం. అయితే న్యాయాధిపతులు 2:1 యెషయా 63:9-11 వచనాలు, యెహోవా దూత గెల్గాగు నుండి బయలుదేరి బొకీమనుకు వచ్చి ఇలాగూ సెలవిచ్చి, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి. ముందు సందర్భాలు ఇక్కడ అన్నీ దేవుడిని యెహోవా నేనే మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇక్కడేమో యెహోవా దూత మాట్లాడుతూ దేవుని కుమారుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు నేనే మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశం మిమ్మల్ని చేర్చి. పితరులతో ప్రమాణం చేసింది ఎవరో? ఈ దూత కాన్స్టెంట్గా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు ప్రియులారా. వారి కన్సిస్టెన్సీ, యూ కెన్ సీ ద కన్సిస్టెన్సీ. అక్కడ యెహోవా దూతను ఈ పితరు నేనే ప్రమాణం చేస్తాడు. ఆ పితరులతో, యాకోబుతోని, అబ్రహాముతోను ప్రమాణం చేసిన దూత చెబుతున్నాడు, నేనే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను, నేను నీతో చేసిన నిబంధన ఎన్నడం మీరు. దేవుడే సాక్షాత్ దూత నిబంధన చేశాడు. మన సంఖ్యాకాండం 20-15, 16, లేవికాండం 23, 31, 32, 26 42-45 వచనాలను చూస్తే కొంచెం క్లారిటీ మనకు వస్తుంది పిల్లరా. తర్వాత బిలాముకు యెహోవా దూత ప్రత్యక్షమైనట్టు మనం చూస్తాం. సంఖ్యాకాండం 22:31-35. అంటే యెహోవా దూత యొక్క ప్రత్యక్షతను మనం చూస్తాం. సాక్షాత్ యేసుక్రీస్తు వారైనా చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, అంతట్లో యెహోవా బిలాము కనులు తెరిచాను కనుక దూషణ ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిద నీ వేళ కొట్టితే ఇదిగో నీ ఎదుట నీ నడత విపరీతమైనది, నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చి నా గాడిద నన్ను చూచి ఈ మనుమారు నా ఎదుటను తొలగిను, అది నా ఎదుట నుండి తొలగని ఎడ నిత్యంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దానిని ప్రాణం రక్షించి ఉంటున్నాను అతను. అందుకు బిలాం నేను పాపం చేసి నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట్టు నాకు తెలిసి ఉన్నది కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి వీళ్ళెదురని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళము, అయితే నేను నీతో చెప్పు మాటలే కాక మరేమీ పలకూడదని బిలాంతో చెప్పింది. ఇక్కడ వితౌట్ ఎనీ షాడ్ ఆఫ్ డౌట్ యెహోవా దూత ద మెసెంజర్ మలాక్ యెహోవా ఈజ్ నన్ అదర్ దెన్ యెహోషువ ద సన్, యెహోవా ద సన్. ఇన్ని స్పష్టంగా క్లారిటీ మనకు వస్తుంది. ఈ యెహోషువకి మోషే శిష్యుడైన యెహోషువ కనపడుతున్న సందర్భం యెహోషువ 5:13-15 వచ్చిన మనం చదువుకెళ్తే, యెహోషువ ఎరుకో ప్రాంతం మంది ఉన్నప్పుడు అతను కన్ను ఎదుట దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతనికి ఎదుట నిలిచి ఉండేది. యెహోషువ అతని ఎదుటకు వెళ్ళి, నీవు మా పక్షం ఉన్నవాడవా మా విరోధుల పక్షం ఉన్నవాడవా అని అడిగా. అతడు అంటే మనుష్యుడు ఎవరైతే కనపడ్డాడో అతడు యెహోవా సేనాధిపతిగా కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ యెహోవా నేను వచ్చున్నాను, దేవుడైన యెహోవాకి
ఆర్మీ అంతటికీ కెప్టెన్ కుమారుడు ఎవరండి? దేవుడైన తండ్రి అయిన దేవునికి సమస్త సైన్యానికి ఆయన కెప్టెన్ అంట. నేను వచ్చి ఉన్నాను. చూసారా, నేల మట్టుకు సాగిలపడిన నమస్కారం చేసి యెహోషువ నా ఏలినవాడ నా దోషనికి సెలవు ఇచ్చింది ఏమని అడిగాను. చూసారా, నేల మట్టుకు నమస్కరించడంటే యెహోషువ వాక్యం తెలిసిన సాధారణ దూతకైతే సాష్టాంగ నమస్కారం చేయడు, ఖచ్చితంగా చేయడు. దేవుడు వర్తమానం మోసుకొచ్చిన కేవలం ఒక సాధారణ కెరూబు లేకపోతే గాబ్రియల్ అయితే కాలు మీద సాష్టాంగ నమస్కారం చేయడు. ఎందుకంటే ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడో ఈయనకి అర్థమైంది, యెహోవా సేనాధిపతి అంటే కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ యెహోవా ఈజ్ ద సన్, ఈజ్ నన్ అదర్ దెన్ యెహోవా ద సన్, దేవుని కుమారుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధమని చెప్పులు తీయమని యెహోషువ చెప్పగా యెహోషువ అలాగ చేశాను. ఇక్కడ దానియేలు 8వ అధ్యాయం 11వ వచనం, ప్రకటన గ్రంథం 19, 11, 14 వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు కొంచెం క్లారిటీ మీకు వస్తుంది పిల్లరా. ఇక్కడ నీ స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు ఇవ్వడమని ఒక సాధారణ దూత చెప్పలేరు. ఒక కెరూబు, ఒక గాబ్రియలో, మేకాయలో నువ్వు చెప్పులు విడువు, నేను ఉన్నాను కదా, నేను దేవుని ప్రతినిధిగా వచ్చాను కదా, మీరు చెప్పులు తీసేయండి అనే ప్రసక్తి లేదు. ఇక్కడ మాట్లాడుతున్న సాక్షాత్తు దేవుని కుమారుడు, ప్రత్యక్ష రూపం, దేవుని ప్రత్యక్ష రూపం ఈయన. కాబట్టి ఆయన పూజారుడు, ఆయన అందుకే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈయన సాధారణ దూత కాదు, ఈయన గమనించాలి పిల్లరా. మనకి ఇంకొంచెం క్లారిటీ మనకు వస్తుంది కొంచెం ముందుకెళ్తే. గిద్యోనికి యెహోవా దూత ప్రత్యక్షత అవుతారు. చూడండి, గిద్యోనికి మనం చూడొచ్చు ఈ సందర్భం. యెహోవా దూత వచ్చి అబీయెజీయుడైన యెహోషువ కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చున్న యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యామీయులను మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత తనకి కనపడగా, పరాక్రమశాలి బలాఢ్యుడ యెహోవా నీకు తోడై ఉన్నాడు అతనితో చెప్పాను. గిద్యోను చిత్తం ఆయన వాడు, యెహోవా మాకు తోడై ఉండలేదు అంతా మాకు ఎలా సంభవించను, యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను, యెహోవా మమ్మను విడిపించి మిద్యాను చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా దూత తన తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతి నుండి ఇజ్రాయేల్ రక్షించు, నేను పంపినవాడు నేనే అని, నేను కుటుంబంలో నేను కనిష్ఠనే ఉన్నానని అతను చెప్పాను. అందుకు యెహోవా అయినా ఏమి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, యెహోవా దూత అంటూ యెహోవా అతని తట్టు తిరిగి అంటారు. యెహోవా దూత కదా మాట్లాడదు, యెహోవా ఆయన తట్టు తిరిగేటట్టు. చూడండి యెహోవా ఆయన తట్టు తిరిగినట్టు ఉంటుంది. చూడండి, దగ్గర యెహోవా దూత మాంసం నుంచి ఉండి ఆ పొంగని భక్ష్యమును పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనలతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాత్రి నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యమును కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృష్టమైన గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకున్న క్లారిటీ ఉంది ఆయనకి. ఆహాహా, నా ఎల్లున్నాడు యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖి యెహోవా దూతను చూచెదను అని నేను యెహోవా దూతను ముఖాముఖి. అప్పుడు యెహోవా నీకు సమాధానం కలుగును గాక, భయపడకు, నువ్వు చావని చెప్పాడు. అంటే దేవుని చూస్తే చచ్చిపోతాను కాన్సెప్ట్ వారికి ఉంది. మరి యెహోవా దూతను చూసి చచ్చిపోతాను అనుకున్నాడు. యెహోవా దూత అంటే సాక్షాత్తు దేవుని ప్రత్యక్ష రూపం, యేసుక్రీస్తు అని చూశాడు. చచ్చిపోతాను, నువ్వు భయపడకు, చచ్చిపోవని. ఇక్కడ కూడా గిద్యోనుకి ప్రత్యక్షమైంది యెహోవా యేసుక్రీస్తు వారే ప్రియులారా. ఇందులో నో డౌట్, ఎక్సెప్షనల్, నో డౌట్. కొంచెం క్లారిటీ ముందుకు వస్తుంది. మనోహకు ప్రత్యక్షమైంది. ఆ సంసోను తల్లిదండ్రులైన మనోహ కూడా ప్రత్యక్షమైంది. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 17-23 చదువుకుంది. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు. ఇక్కడ 2వ క్లూ ఉంటుంది. ఫస్ట్ క్లూ మీరు గమనించండి, యెహోవా దూత నేను ఏం చెప్తానంటే ఎన్ని సందర్భాలు ఒక ఉదాహరణతో ఒక చరిత్రలో ఒకదాని తర్వాత ఒకటి సందర్భం లింక్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ ఒకే దూత అందరికీ ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మొట్టమొదట మనం అక్కడ ఒక క్లూ మనకు దొరికింది. ఈ దూత ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రియులరా. ఇక్కడ యెహోవా దూత యాకోబును నీ పేరేంటి అన్నాడు. యాకోబు అన్నప్పుడు నీ పేరు ఇక్కడి నుంచి ఇశ్రాయేల్ అని చెప్పినప్పుడు యాకోబు రివర్స్లో ఆ వ్యక్తిని, ఆ మనిషిని అడుగుతారు, మీ పేరేంటి దయచేసి చెప్పానంటే నా పేరుతో నీకేం పని అని చెప్పేసి ఊరుకున్నాడు. ఇక్కడ ఎలాంటి క్లూస్ ఇవ్వలేదు. ఇక్కడ అదే దూత యెహోవా దూత ప్రత్యక్షమయ్యి ఇక్కడ ప్రత్యక్షమైన తల్లిదండ్రులకి నిన్ను సన్మానించిన నీ పేరు చెప్పు అని అడిగినప్పుడు నీకేం పని అనలేదు. అక్కడ
యెహోవా దూత నీవు నా పేర అడుగుతున్నావు అంటూ ఊరుకోలేదు. ఇక్కడ ఎక్స్ట్రా చిన్న క్లూ ఉంది. నేను గ్రీన్ కలర్లో పెట్టాను కదా, ఇదే మాటని యాకోబుతో కూడా దూత అన్నాడు, నా పేరుతో నీకేం పని అంటే ఇంకా అక్కడ దీవించేసినట్టే ఉంది ప్రియులారా. ఇక్కడ మాత్రం కొద్ది ఎక్స్ట్రా క్లూ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూసారా, కొంత ఇచ్చటలాగా మనకి బిల్డప్ అవుతుంది ఇన్ఫర్మేషన్, చక్కగా నాలెడ్జ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, నా పేరుతో నీకేం పని అడుగుతున్నా, నా పేరు ఎలా అడుగుతున్నావు అంటూ అది చెప్పనసక్యం కానిది అని ఇక్కడ ఎక్స్ట్రా. ఇందాక ఈ గ్రీన్ కలర్ది ఆయన అక్కడ యాకోబుతో చెప్పలేదు, ఇది చెప్పనసక్యం కానిది. పెళ్ళాయ్ అని పదం వాడారు. పెళ్ళాయ్ అంటే వండరస్, అది చాలా ఆశ్చర్యకరమైంది కాబట్టి నేను చెప్పడం సాధ్యం కాదు. మీరు అర్థం చేసుకోలేరు, మీరు గ్రహించలేనంత గొప్పది నా పేరు. దూత సాధారణ గాబ్రియల్ మీకాయేలు కాదు, ఇక్కడ ఇంగ్లీష్లో వండరస్ అని ఉంది. ఒరిజినల్ హిబ్రూలో పెలాహ్ అని పదం వాడారు. మీరు పదాలు గుర్తుపెట్టుకుని పిల్లలు, చాలా ఇంపార్టెంట్. ఇక ఎక్స్ట్రా క్లూ ఉంది, ఇది రెండో క్లూ. ఇది మనకి ఈ దూత ఎవరో కనుక్కునే పనిలో మనకి ఇది రెండో క్లూ. యాకోబుతో నీ పేరు ఏంటంటే నా పేరుతో నీకేం పని అండి, అదే మాటలు ఇక్కడ ప్రస్తావిస్తూ అది చెప్పనసక్యం కానిదని ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ వండరస్, ఇది చాలా ఆశ్చర్యకరమైనది కాబట్టి నీకు ఎలా చెప్పగలను అని చెప్తున్నాడు. అంతటా మనోహ నైవేద్యం ఉన్న ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించను. ఆ దేవుడి నుంచి వచ్చిన ప్రత్యక్ష రూపం కాబట్టి దేవునికి అర్పణ ఇస్తున్నాడు. దేవుని నైవేద్యం అతని భార్యను చూచుండగా దూత యొక్క ఆశ్చర్య కార్యము చేసిన ఇట్లనగా జ్వాలలో బలిపీఠం మీద నుండి ఆకాశం లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలలో నుండి పరమునకు ఆరోహణమైన అతని భార్యయు అతను చూసి నేలకు సాగిలపడ్డది. ఆ దూత ఆ తర్వాత యెహోవా దూత మరలా మనోహకు అతని భార్యకు ఇక ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత ఇక్కడ కూడా ఇందాక ప్రవక్త చూసి తెలుసుకున్నట్టే, ఇందాక సందర్భాల్లో మనోహ తెలుసుకుని మనం దేవుని చూచితిమి. యెహోవా దూతను పంపించిన దూతను అంటే చాలామంది ఇక్కడ వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇది కూడా దేవుడు పంపించిన దూత కదా, మరి ఆయన చూస్తే దేవుని చూసినట్టే, రాజు పంపించి ఒక బదిరిని చూస్తే రాజును చూసినట్టే. కాదు ఈయన సాధారణ దూత కాదు. మరి తండ్రిని పిలుపు అంటాడు, నాకు తండ్రిని కనపరచము అదే చాలా అంటారు. నన్ను ఇంతవరకు చూశారు, నన్ను చూసినవాడు తండ్రిని చూస్తున్నాను, నా తండ్రి అందు నేను ఉన్నామని నమ్మట్లేదా ఫిలిప్పి అని అన్నట్టు ఇక్కడ దూత అంటే సాధారణ దూత కాదు, సృష్టించబడిన కెరూబులు కాదు వీరు. ఈయన సాక్షాత్తు సృష్టికర్త, తండ్రికి తోటి సహకారిగా ఉంటూ సృష్టి చేసిన సృష్టికర్త, తండ్రికి తన చేయిగా హస్తముగా సృష్టి చేసిన సృష్టికర్త ఇది యేసుక్రీస్తు వారు. చూడండి, ఆయన చూచి చచ్చిపోలేదని తన భార్య యెహోవా మనల్ని చంపకోనియాడు, ఆయన దహన బలి నైవేద్యం మన చేతికి అంగీకరింపడు, ఈ సంగతులన్నీ మనం చూస్తున్నాం, ఆ కాలం నీటి సంగతులు మనకు వినిపడినవని అతనితో చెప్పింది. ఇక్కడ కూడా జడ్జెస్ కూడా దేవుని చూచితమంటున్నారు. దే హ్యావ్ ద అండర్స్టాండింగ్, వారికి అర్థం ఉంది. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, దేవుని ఒక ప్రత్యక్ష రూపం ఉన్నది, అది యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడు అనే క్లారిటీ ఇంకా రావాలి, వీళ్ళకి రాకపోవచ్చు. కానీ అదృశ్య దేవుని ఈ మేనిఫెస్టేషన్ అని నమ్మారు. ఈ దూత కేవలం పంపించిన దూత కాదు, హీఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వన్ ట్రూ గాడ్, వన్ ఇన్విజిబుల్ యెహోవా అని వీరు నమ్మారు ప్రియులారా. ఇక్కడ మూడో క్లూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యెషయా క్లారిటీ ఇస్తున్నాడు. ఏలనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఎప్పుడుది? వెయ్యని పరిపాలన. ఆశ్చర్యకరుడు పెళ్ళ. ఇక్కడ వచనం, ఇక్కడ క్లూ చూసారా, పిల్లే అనే పదం వాడారు, ఇక్కడ పెళ్ళే అనేది సందర్భం వాడారు. అంటే ఇంగ్లీష్ గ్రామర్ చూడండి ఇక్కడ స్పష్టంగా. ఆశ్చర్యకరుడు, నా పేరు ఎలాగడుగో మనోహ, అది ఆశ్చర్యకరమైందంటే ఇక్కడ ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడు ఎవరో మీకు క్లారిటీ వచ్చిందా ప్రియులారా? వచనాలు క్రోడీకరించండి. యాకోబు సందర్భం, మనోహ సందర్భం, ఈ వచనం పెలా అని ఆలోచనకర్త అంటే ఆశ్చర్యకరుడు. వైల్ సీయింగ్ ద ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ వితౌట్ ఎనీ కాంట్రవర్సీ, ద మలాక్ యెహోవా హూ appeared to the forefathers Abraham, Isaac, Jacob, and also who appeared to the Moses, Yahushua, Gideon, Samson parents is none other than Dabar Yehovah, who is the visible image of the invisible Father Yehovah. ఇక్కడ దేవుని అదృశ్య దేవుని దృశ్యరూపమైన యేసుక్రీస్తు వారే ఈ దూత అని మనకి క్లారిటీ వస్తుంది. చూడండి, నెబుకద్నెజరు కూడా చూసినట్టు మనం చూస్తాం. రాజు చూడండి, దానియేలు 3:24-30 వచనాల్లో రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండలో వేసేతాం కదా,
అని అతను మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకం లేక అగ్నిలో చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపం దేవదూతల రూపం పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవదూతల పోలిన రూపం ఉందంట. మరి ఆ మనిషి ఎవరో 4 మనుషులను చూస్తున్నాడు. ఎవరండి ఇది? యేసుక్రీస్తు వారు. ఇంకా మలాకి 3:1-2 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను. నాకు సందర్భాలు ఆకుపచ్చలో పెట్టిన జాగ్రత్త చదువు. నా దూతను పంపించుచున్నాను. ఆ దూత ఎవరు? యోహాను బాప్తిస్మ. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా, ఇంత క్లారిటీగా ఉంచండి ప్రియులారా, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత మలాకి యెహోవా తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చాను. ఇక్కడ చూసారు. ఇప్పుడు కూడా క్లారిటీ రాకపోతే మనం చేసేది ఏం లేదు ప్రియులారా. ఆ యెహోవా దూత ఏదైతే ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాం మలాకి యెహోవా, ఆ ప్రభు అంట. మరి క్లారిటీ, ఆ ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత మలాకి యెహోవా ఆయన ఆలయముకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు యెహోవా సెలవిచ్చున్నాడు. ఇక్కడ దెర్ ఇస్ ఎ డిస్టింక్షన్. యూ కెన్ సీ ద డిస్టింక్షన్ బిట్వీన్ యెహోవా ద ఫాదర్, యెహోవా ద మలాక్ యెహోవా. హూ ఈజ్ నన్ అదర్ దెన్ ద సన్ ఆఫ్ యెహోవా. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన ఆగుపడగా ఎవరు ఓర్వగలరు అని ఈ సందర్భం మనం చూస్తాం. ఈ వచనాలు ఆలకించుడి అడవిలో ఒకడు. ఈ వచనాలు మనం యెషయా 40 చూడొచ్చు. ప్రకటించి ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గం సిద్ధపరచుడు. ఇక్కడ యెహోవా ద సన్ గురికి, యెహోవా ఇది నా ఫాదర్ కోసం కాదు, యెహోవా ద సన్ మార్గం సిద్ధ. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళించుడు. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతను ప్రతి కొండను అణచివేయవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమానంగాను ఉండవలను. యెహోవా మహిమ బయలుపరచబడును. ఒకడు తప్పకుండా సర్వసరిని దాన్ని చూచెదరు. ఇలాగూ జరుని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని రాసి ఉన్నది ఈ యోహాను గురించే. మత్తయి సువార్త 11:10-11. మనం ఈ వచనాలు కూడా క్లారిటీ రావాలంటే లూకా 3:4-6 యోహాను సువార్త 1:29-31 కూడా చదవచ్చు. కాబట్టి ఆ నిబంధన దూత మీకు ఆలయంలో ప్రత్యక్షం అవుతాడు. యేసుప్రభు వారు ఆలయంలోకి వెళ్ళి కొరడా పట్టుకుని వెళ్ళాడు. మరి ఆ సందర్భాలు అక్కడ నెరవేరే ప్రియులారా. భవిష్యత్తులో కూడా ఈ వచనాలు సందర్భం కాంటెక్స్చువల్గా చూస్తే మనం 2వ రాకడ గురించి కూడా మన సందర్భం వెతకొచ్చు. అయితే హఠాత్తుగా ఆలయంలోకి వస్తాడట. అది ఎప్పుడు జరిగింది? యేసుప్రభు కొరడా పట్టుకుని వచ్చాడు. మరి ఆ దూత ఎవరో కాదు, మరి యేసుప్రభు వారి ప్రభు అని ఉంది ఇక్కడ క్లియర్గా. ఇది ప్రభు మామూలు సాధారణ దూతలు కాదు ప్రియులారా అక్కడ. కాబట్టి ఆ దూత ఎవరో మనకి క్లారిటీ వచ్చింది ప్రియులారా. యెహోవా దూత అంటే చాలా సందర్భాల్లో మనకి మాట్లాడుతుంది సాక్షాత్తు యెహోవా దూత అంటే మలాక్ మెసేజ్ స్పష్టంగా ఇక్కడ నేను ఏమంటానంటే ప్రియులారా, పాత నిబంధన కాలంలో తండ్రి ఎవరు ఎన్నడూ చూడలేదు. మరి దేవుడుగా ప్రత్యక్షం అవుతూ చాలా సందర్భాల్లో దూతగా నేనేమో తీర్చుకుని వచ్చానంటే ఇవన్నీ తన కుమారుడే ఆది నుంచి చేస్తున్నాడు. తన ప్రత్యక్ష దేవుడు తన అదృశ్య రూపమైన దేవుని తన కుమారుడి ద్వారా సమస్త కార్యాలు చేసినట్టు మనకు స్పష్టం. సృష్టి చేశాడు, ఐగుప్తు నుంచి విడుదల చేశాడు, ఐగుప్తుని యెహోవా దూత ద్వారా యెహోవా బావు ద్వారా రక్షించాడు. ఇక్కడ అంతా మనకి స్పష్టంగా ఈ 2వ సందర్భం చదవండి. పార్ట్ 2 చూసినాకే పార్ట్ 3 చూస్తే మాకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకో నెక్స్ట్ వీడియోలో ప్రియులరా ఇక్కడ స్పష్టంగా మేము గత వీడియోలో ఇది చూసాం కదా. దేహోహస్తం అంటే దేవుని పేరులో కుడి హస్తం, కుడి చెయ్యి అంటే రైట్ హ్యాండ్ అని చూసాం గత వారిలో. కాబట్టి ప్రియులరా మరి ఇక్కడతో యెహోవా దూత అంటే ఎవరో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ప్రియులరా. మన నెక్స్ట్ వీడియోలో యెహోవా మొక్కము, యెహోవా వాక్కు ఎవరో మనం చూద్దాం. ఆల్రెడీ ఇవన్నీ యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పేది ఏమనగా ప్రియులారా, నెక్స్ట్ వీడియోలో యెహోవా వాక్కు ఎవరో, యెహోవా మొహము ఎవరు అనే సందర్భాలు మనం చూద్దాం. అది కూడా యేసుక్రీస్తు వారి గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి చూసిన తర్వాత మనిషి కుమారుడు అనే సందర్భాలు, తర్వాత యాన్షియంట్ ఆఫ్ డేస్ అనే సందర్భం నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు దేవుని కుమారుడు గురించే ఇదివరకు మనం ప్లాన్ చేస్తున్నాం. త్రిత్వం అనేది కాన్సెప్ట్ లేదు బైబిల్లో. దేవునికి ఒక జనతైక కుమారుడు, ఆ ప్రత్యక్ష రూపం ఉన్నారని మనకు అర్థమవుతుంది. వారి యొక్క ఆత్మే ఇక్కడ పరిశుద్ధాత్మను భవిష్యత్ తర మనం చూడబోతున్నాం ప్రియులరా. ఈ నెక్స్ట్ ఇంకో 2 వీడియోలు చేసిన తర్వాత కుమారుడు గురించిన వివరణ పూర్తవుతుంది. నెక్స్ట్ పరిశుద్ధాత్మను గురించిన
వివరణ మనం నెక్స్ట్ వీడియోస్లో తర్వాత కంటిన్యూస్లో చూద్దాం. ఈ తర్వాత ఈ పరిశుద్ధాత్మని గురించి కూడా వివరణ చూశాక ఈ ఏదైతే తెత్తవాదులు వేస్తారో ప్రశ్నలు, తెత్తవాదులు మన ముందుంచి ప్రశ్నలు ఏదో కొన్ని సందర్భాలు చూపించే, ఉదాహరణకి యేసుప్రభువారి బాప్తిస్మం సందర్భం, ఇవన్నీ చూద్దాం ప్రియులారా. మరో ఆదరణకర్త ఈ సందర్భం ఏదైతే యోహాను సువార్త 14-16 వచ్చే సందర్భాల్లో వచ్చిన అధ్యాయాల్లో కనపడుతుందో ఆ సందర్భాలు అవన్నీ మనం చూస్తే ఈ సిరీస్ అయిపోతుంది. దైవత్వం గురించి పక్క క్లారిటీ మనకి వస్తుందని నేను భావిస్తున్నాను ప్రియులారా. మరి ఈ వీడియోస్ ఆదరించండి. మరి పార్ట్ 3ని మీరు దయచేసి చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ దైవత్వం గురించి సిరీస్ ఇంకా మనకు చాలా వీడియోస్ చేయబోతున్నాం. ఇది పూర్తయిన తర్వాత మనం ఆత్మల ప్రపంచం అనే స్పిరిట్ వరల్డ్ గురించి మనం అనేకమైన వీడియోస్ చేద్దాం. తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్ అనే నెక్స్ట్ ఇంకో సిరీస్ చేద్దాం. చాలా సిరీస్లు మనకు మధ్యన ఉన్నాయి. కాబట్టి దేవుని పరిశుద్ధ నామ, సీక్రెట్ నేమ్స్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అనే ఆ కొత్త సిరీస్ కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు కళ్ళ ముందు మనకి ఈ డివినిటీ గురించి, దైవత్వం గురించి ఇప్పుడు సిరీస్, కొత్త సిరీస్ రెండవ రాకడ, వెయ్యన పరిపాలన గురించి సిరీస్ ఆల్రెడీ చాలా విపులంగా 40 వీడియోస్ చేసాం ప్రియులారా. అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇంకా దాని గురించి మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు దైవత్వం గురించి క్లారిటీ తెచ్చుకుందాం, ఆత్మల ప్రపంచం గురించి తర్వాత తెచ్చుకుందాం అది సిరీస్లో, తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్, తర్వాత ఇవన్నీ మనం చూద్దాం. తర్వాత భవిష్యత్తులో ఇంకొన్ని ఎక్కువ వీడియోలు చేద్దాం ప్రియులారా. దయచేసి ఎంకరేజ్ చేయండి, ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. మరి మీరు ఎంతగానో ఈ వీడియోల ద్వారా సత్యం తెలుసుకున్నారని కడవర దినాల్లో జ్ఞానం అధికం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుని పొందితే దయచేసి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యెహోవా మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి తన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.